అంటే క్యాజువల్గా అందరూ మండే టు సాటర్డే స్కూల్కి వెళ్తారు కదా, మనోడు మాత్రం సండే స్కూల్కి వెళ్తాడు. క్యాజువల్గా అందరూ మండే టు సాటర్డే స్కూల్ని సీరియస్గా తీసుకోవాలి కదా, మనోడు మాత్రం సండే స్కూల్ని సీరియస్గా తీసుకున్నాడు. వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది. ఈ బయ్యసన్ని యాదవ్కి అండ్ నాన్ వేషణకి మధ్యలో జరిగే గొడవకి ఈ వీడియోకి అసలు సంబంధమే లేదు. అంటే రీసెంట్ గా నాన్ వేషణ అది ప్రైవేట్ అకౌంటా లేదా వాళ్ళ ఫ్రెండ్ అకౌంటో నాకు తెలియదు, అక్కడ యేసు క్రీస్తు డీపీ చూసి నేను షాక్ అయ్యా. అంటే ఈయన హిందూ ఐఆమ్ హిందూ అని చెప్పి వీడియోలో తిరుగుతా ఉంటాడు, మరి డీపీ చూస్తే యేసు క్రీస్తు తిందేంటా అని చెప్పి ఈయన పాత వీడియోలన్నీ తిరగేశా. అప్పుడు నాకు దొరికిన సమాధానం ఏంటంటే వీడు హిందూ అంటూ చెప్పుకొని తిరిగి ఒక క్రిస్టియన్, మరి హిందూ మతాన్ని తక్కువ చేస్తున్నాడా, క్రిస్టియన్ మతాన్ని సపోర్టివ్ గా ఎక్కువ చేస్తున్నాడా అన్న సందేహం వచ్చింది. ఈ వీడియోని ఎండ్ వరకు చూసిన తర్వాత మీకు అలాగే సందేహం వచ్చుంటే మీ ఒపీనియన్ కమెంట్ లో చెప్పండి భయ్యా. హిందూ ధర్మాన్ని ఫాలో అవుతాడు, ఇండియాలో మెజారిటీ హిందువులు కాబట్టి ఈయన హిందూ ధర్మాన్ని గౌరవిస్తాడు అని మీరు అనుకోవచ్చు. బట్ ఈయన హిందూ ధర్మాన్ని కూడా తక్కువ చేస్తాడు. ఈయన ట్రావెలింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి హిందూ ధర్మాన్ని తక్కువ చేశాడు అని నేను ప్రూఫ్తో సహా చూపిస్తా ఈ వీడియోలో, మీరు చూడండి. అది నాన్ వేషణ హోమ్ టూర్ చేసినప్పుడు వాళ్ళ ఇంట్లో హిందూ దేవాలయాల విగ్రహాలు అండ్ ఫోటోలు ఉన్నాయి అక్కడ. అది చూసి అందరూ అరే వీడు హిందూరా అని అనుకున్నారు, కానీ హీ డోంట్ బిహేవ్ లైక్ హిందువులకి మినిమం రెస్పెక్ట్ కూడా ఇవ్వడు. మీకంత డౌట్ ఉంటే ఈయన పాత వీడియోల్లో దేవాలయాలన్నీ తిరిగాడు కదా, అక్కడే ఒక ప్రూఫ్ చూపిస్తా చూడండి. ఇలా ఒక టెంపుల్లో ప్రసాదం పెడతా ఉంటే అవ్వదులే పద ఇంటికి వెళ్ళిపోదాం అంటున్నాడు. మహాప్రసాదం శివుంది, కాకపోతే మనకు టైం లేదు, మనం లాగించేస్తాం. చవక అంటూ తిరుగుతూ ఉంటాడు ఈయన. ఫ్రీగా దొరికితే ఎలకలు పిల్లిలు పాములు పురుగులు కూడా వదిలిపెట్టాడు ఈయన. శివుడి మహాప్రసాదము పెడతా ఉంటే టైం లేదు అని చెప్పి తప్పించుకుంటున్నాడు. ఒక చిన్న బుక్క నోట్లో వేసుకుంటే పోయేదేముంది, ఎద్దులా పెరిగాడు. మహాప్రసాదం తెలిసి ఎవడైనా తీసుకుంటాడు ప్రసాదాన్ని, బట్ ఈయన ఎందుకు తీసుకోవట్లేదు ఒకసారి ఆలోచించండి. వాళ్ళందరూ ప్రసాదం తింటా ఉంటే చూసి నిలబడి వీడియో తీయడానికి టైం ఉంటది ఈయనకి, కానీ చిన్న బుక్క ప్రసాదం తీసుకుని తినడానికి మాత్రం టైం ఉండదు ఈయనకి. ఎందుకు? క్యాజువల్ గా గొర్రె బిడ్డల గురించి మీకు తెలిసిందే కదా, వాళ్ళ స్కూళ్ళల్లో వాళ్ళ బైబిల్లో వాళ్ళ చర్చిలలో ఏం చెప్తారు, ప్రసాదాలు తినొద్దు అని చెప్తారు. ఈయన కూడా అదే పాటిస్తుండు, దాంట్లో తప్పేముంది చెప్పండి. హ్యాపీ అనమాట. ఇప్పుడు తినడానికి వెళ్తాం బొక్కడానికి, ఎందుకంటే దివాళీ కదా, దుకాణాలన్నీ బంద్ ఉన్నాయి. బాగానే ఎక్స్ట్రా తింటున్నా అంటే ఫ్రీగా దొరికితే ఆకులు పురుగుల్ని వదిలిపెట్టాడు, ప్రసాదంని వదిలిపెట్టాడంటే వీడిని సండే స్కూల్ ఎంత బ్రెయిన్ వాష్ చేసిందో అర్థం చేసుకోండి. ఒక 5 కిలోమీటర్ల ముందుకెళ్ళి తినేసి వస్తాం అనమాట. 5 కిలోమీటర్లు వెళ్ళి తినడానికి మాత్రం వీళ్ళకి వీలవుతుంది, ఈయనకి వీలవుతుంది. బట్ ఫ్రీగా ప్రసాదం పెడుతున్నారు అంటే మాత్రం తినడానికి ఎందుకు వీలవ్వదు? ఎందుకంటే వీళ్ళ స్కూళ్ళల్లో అదే నేర్పిస్తారు కదా, ఆయనే చెప్పాడు కదా నేను బైబిల్ చదివేవాడిని. సండే స్కూల్ బోల్తే ఇలా జీసస్ కనబడితే జీసస్ స్టాట్యూ దగ్గర మాత్రం ఇలా పాటలు పాడుతూ ప్రే చేస్తాడు. ఓకే తన ఇష్టం, బట్ హిందూ టెంపుల్స్ లోపలికి మాత్రం వెళ్ళాడు. చూసుకోవచ్చు హిందూ ఇది విష్ణు దేవాలయం. హిందూ అమ్మాయి మన కులమే, మన మతమే. ఎందుకు బ్రో ఇలా హిందూ అని చెప్పుకొని తిరుగుతావు, హిందూ అని చెప్పి అబద్ధాలు ఆడతావు? కనీసం టెంపుల్లోకైనా వెళ్ళావా నువ్వు? దండం పెట్టేసి పూజ చేసేసుకో. అరే హిందూ అన్నావు కదరా, దాన్ని పంపిస్తావేంట్రా దండం పెట్టుకొని పూజ చేసేసుకో అని? మన పాప పూజలు. ఇది ఎలా ఉందంటే వ్యూస్ కోసం హిందూ అని చెప్పుకొని తిరుగుతుండు, ఐఎమ్ హిందూ అనుకుంటూ, బట్ లోపల మాత్రం క్రిస్టియన్ ఉన్నాడు. చూడండి భయ్యా, అట్లీస్ట్ గుడి లోపలికి కూడా వెళ్ళట్లా, మొక్కడం పక్కన పెట్టు. మీకు ఇంకా నమ్మకం కలగకపోతే ఇది ఒకసారి చూడండి చెప్తా. దండం పెట్టుకో అమ్మ, మంచి మొగుడు వస్తాడు, దండం పెట్టుకో. ఒక హిందూ దేవాలయంలో అసలు ఏమీ సంబంధం లేని ఒక ఫారెన్ పిల్ల వెళ్ళి పూజ చేస్తుంది, కానీ ఈడు మాత్రం ఏమి గుళ్ళోకి రావని చాలా పాపాలు చేశాను. నువ్వు సరిగ్గా విన్నావా? ఆ పాప ఏమి గుళ్ళోకి రావట్లేదు అంటే నేను చాలా పాపాలు చేశానమ్మా అని అంటున్నాడు. ఏమి గుళ్ళోకి రావని చాలా పాపాలు చేశానమ్మా, వీడియోల కోసం చేయడానికి పాపాలన్నీ చేస్తాను వీడియోల కోసం అంటున్నాను. ఎందుకు బ్రో ఇలా అబద్ధాలు ఆడుకుంటూ తిరుగుతావు? చెప్పొచ్చు కదా, అరే నేను క్రిస్టియన్ మతంని తీసుకున్నాను, నువ్వు క్రిస్టియన్ అయినప్పటికీ నువ్వు గుళ్ళోకి వెళ్ళి పూజ చేస్తున్నావు, బట్ నేను కన్వర్టెడ్ క్రిస్టియన్, నాకు గుళ్ళతో సంబంధం ఉన్నా సరే నేను గుళ్ళోకి రాను, ప్రసాదం తీసుకోనమ్మా, మొక్కనమ్మా అని చెప్పినట్టుందిరా. సో మ్యాటర్ ఇది, యేసయ్యకి కొడతాడు డప్పు, చేస్తాడు పూజలు, బట్ గుడి లోపలికి కూడా వెళ్ళాడు, గుడిలో అడుగు కూడా పెట్టాడు. మళ్ళీ ఈయనకి వచ్చే వ్యూస్ హిందువులవే ఎక్కువ, మెజారిటీ వ్యూస్. హిందువులు తిండి పెడితే తింటాడు, బట్ హిందూ దేవాలయాలకి వెళ్ళి అడుగు పెట్టాడు, ప్రసాదం తినడు, మొక్కను కూడా మొక్కడు. అది వీళ్ళ క్యారెక్టర్. మళ్ళీ వ్యూస్ కోసం రీచ్ కోసం మెజారిటీ హిందువులు వీని వీడియోలు చూడాలని చెప్పి ఐఎమ్ హిందూ మన మతమే అని చెప్పని తిరుగుతాడు. డబ్బు కోసం చాలా ఆనందంగా ఉంది యేసయ్య విగ్రహాన్ని చూడడం వల్ల. అంటే వీడికి యేసయ్య విగ్రహం చూడడం మాత్రం ఆనందంగా ఉంది అంటాడు, బట్ గుడి లోపలికి కూడా వెళ్ళాడు, గుడికి వెళ్ళడం ఆనందంగా ఉంది అని మాత్రం ఎప్పుడు అన్నాడు. జై శ్రీరామ్, అల్లాహు అక్బర్, సబ్కా మాలిక్ ఏక్ హై, యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ఇది ఎలా ఉందంటే
99% ఏసయ్యే గొప్ప అని చెప్పేసి ఒక 1% వ్యూస్ కోసం రీచ్ కోసం జై శ్రీరామ్ అల్లాహు అక్బర్ అని చెప్పినట్టుంది. మళ్ళీ ఈడు తెలిసి కూడా చేసిన ఒక రోత పని చూశాక ఈడి మీద ఉన్న రెస్పెక్ట్ దొబ్బింది భయ్యా. అక్కడున్న శివలింగాన్ని చెప్పులేసుకొని తాకుతున్నాడు భయ్యా. అక్కడున్న ఫారినర్స్ కంటే తెలియదు. ఓకే నీకు తెలుసు కదరా అది గాడ్ అని చెప్పులేసుకొని ముడుతున్నావు యదవా. చిన్నప్పుడు సండే స్కూల్లో నేను ఈ పాటలు పాడేవానండి. నాకు చాలా పాటలు వచ్చు. వెయిట్ సండే రోజు స్కూల్ ఉంటుందా? ఓకే సండే రోజు చర్చికి వెళ్ళామని చెప్తున్నావా? అయినా ఎద్దులా ఉన్నావు కదరా, నీ టైంలో ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉండేనా అసలు? అంటే క్యాజువల్గా సండే రోజు స్కూల్ అంటే మరి అవే నేర్పిస్తారు. ప్రసాదాలు తినొద్దు, గుళ్ళోకి వెళ్ళొద్దు, మొక్కొద్దు. అయినా వీడు టూరింగ్ ట్రావెలిజంలో పిహెచ్డి చేశాడు. దానికి వీడు స్కూల్లో ఆదివారం చదువుకున్న దానికి చాలా డిఫరెన్స్ ఉందిలే. అంటే మనోడు టూరిజంలో పిహెచ్డి చేశాడు ఓకే, బట్ సండే రోజు చర్చిలో సండే రోజు స్కూల్లో నేర్చుకున్న దానికే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నట్టు ఉంది ఇది. ఇప్పుడే అగోరా ఆయనతో గొడవ అయిందండి. గొడవ అంటే ఏం లేదు, నన్ను గాడిద అన్నారు అనమాట. క్యాజువల్గా అఘోరాలు ఎలా ఉంటారు తెలుసా? వాళ్ళని వీడియో తీసామనుకో ఫోన్ పట్టుకొని మన ఫోన్ పగలగొట్టేస్తారు. వాళ్ళు క్యాజువల్గానే చాలా కొద్దిగా అగ్రెసివ్గా ఉంటారు. వాళ్ళని ఎక్కువ గెలకడానికి ఉండదు. ఆ విషయం తెలుసుకోకుండా ఈయన హిందూ టెంపుల్స్కి వెళ్ళి హిందూ స్వామీజీలని అఘోరాలని తెలుసుకోకుండా అవమానిస్తున్నట్టు ఉంది ఇది. గాడిద దక్షిణ దియ్యు అన్నాడు. నేను అన్న నీకు ఎవరు నేర్పించారా సంస్కృతి సాంప్రదాయాలు? తిట్టేశాను అనమాట. బాగా గొడవ అయింది. అంటే ఇప్పుడు నువ్వు చెప్తే నమ్మాలా? ప్రూఫ్ ఏమైనా ఉందా? అదేదో వీడియో తీసి పెట్టొచ్చు కదా, నువ్వు అక్కడే ఉన్నావు కదా, వచ్చి చెప్తే నేను ఎలా నమ్మాలి చెప్పేది? సో ఈయన హిందూ టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మాత్రం ఇలా బిహేవ్ చేస్తాడు, చర్చిలకు వెళ్ళినప్పుడు ఎలా బిహేవ్ చేస్తాడో తెలుసా? చూడండి. ఈ సమయంలో నేను ఇక్కడ ఉండి బ్లెస్సింగ్స్ అయితే నాకు డైరెక్ట్గా యేసు ప్రభు దగ్గర నుంచి వస్తాయన్నమాట. ఈయన చర్చికి వెళ్ళినప్పుడు ఎంత సంతోషంగా ఉన్నాడు, డైరెక్ట్గా బ్లెస్సింగ్స్ యేసు ప్రభు దగ్గర నుంచి వస్తున్నాయి అని అంటున్నాడు కదా. మరి టెంపుల్కి వెళ్ళినప్పుడు అంత సంతోషంగా ఎందుకు లేడు? టెంపుల్కి వెళ్ళినప్పుడు అంత సంతోషం కనబడలేదు ఇది నా కళ్ళల్లో, బట్ చర్చికి వెళ్ళినప్పుడు మాత్రం అంత సంతోషం ఏంది ఈయన కళ్ళల్లో, ఈయన మాటల్లో? అంతా సండే స్కూల్ మహిమ బ్రో. హల్లెలూయా. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. నిజంగా మేము చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళేవాళ్ళం అండి. ఏంటి బ్రో ప్రతిసారి సండే స్కూల్కి వెళ్ళేవాడిని అని అంటున్నావు? ఇది ఎలా ఉందంటే మీరు కూడా సండే రోజు సండే స్కూల్కి వెళ్ళండి నేర్చుకోండి అన్నట్టు ఉంది ఇది. సండే స్కూల్లో ఏం నేర్పిస్తారా? ప్రసాదం తినకండి, గుళ్ళోకి వెళ్ళకండి అని చెప్పడం తప్ప. బాప్తిజం తీసుకున్న ప్రదేశాలకి నేను వచ్చి సందర్శించాను అంటే నేను ఎంతో పుణ్యం చేసుకున్నాను అన్న చెప్పాలి. వీన్ని కొడితే భయ్యా దెబ్బకి చచ్చిపోలేడు. ఎందుకంటే బాప్తిజం తీసుకున్న ప్లేస్లో తిరగడం, సందర్శించడం నేను చేసుకున్న పుణ్యం అంటున్నాడు వీడు. బట్ శివలింగాన్ని చెప్పులేసుకొని తాకుతున్నాడు. అది మాత్రం పాపమని తెలియదు వీడికి. తెలిసినా సరే తాకుతాడు. అది వీడి సంస్కారం, అది వీడి సండే స్కూల్ మహిమ. బురదలో పంది కన్నా దారుణంగా ఉన్నావు కదరా. అండ్ ఫైనల్లీ మనోడు అఫీషియల్ గా కన్వర్ట్ అయ్యాను అని చెప్పారులే. బాప్తిజం తీసుకుంటారు, జాగ్రత్తగా విను. బాప్తిజం తీసుకుంటారు. నా మొగ్గలు వీడేంట్రా ఈ వీడియోలో ఇక్కడ ఇంత హ్యాపీగా కనబడుతున్నాడు, ఎప్పుడూ లేనిది అని అనుకున్నా. ఇప్పుడు అర్థమైంది వీడు చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో పెట్టుకున్న గోలు మొత్తానికి ఇక్కడ నెరవేర్చుకున్నాడని. జల్లుకున్నాం మంచిది. ఇదే అందరూ ఇక్కడే బాప్తిజం తీసుకుంటారు. మా గ్రూప్ లో చాలా మంది తీసుకోబోతున్నారు. ఫస్ట్ టైం ఇక్కడ సంతోషంగా చేతులెత్తి మొక్కడం చూస్తున్నా. వీడు ఇప్పటి వరకు టెంపుల్కి వెళ్ళి ప్రసాదం తిని మొక్కింది లేదు, కానీ చర్చికి వెళ్ళి గివ్ అవేలని ప్రసాదాలని చాలా ప్లాన్ చేశాడు వీడు. సండే స్కూల్ అంటే మామూలు ఉండదు మరి. అందరికంటే గుండె నున్నగా గీసేసి ఈ ఎదవండి ఈ జాపండి ఎదవ. ఓన్లీ క్వశ్చన్ ఏంటంటే ఈయన వీడియోలో హిందువులే ఎక్కువ మంది చూస్తారు, మెజారిటీ హిందువులు ఫుడ్ పెడితే తింటున్నాడు ఈయన. బట్ చర్చిలకు వెళ్ళి బాప్తిజం దగ్గరికి వెళ్ళి ఇట్లా మొక్కుతున్నాడు, అక్కడ ఉన్న వాటిని గొప్పగా పొగుడుతున్నాడు, చరిత్ర చెప్తున్నాడు, పాటలు పాడుతున్నాడు. సో అతని మతానికి అతను ఎక్కువ వాల్యూ ఇచ్చుకుంటున్నాడు. బట్ ఈయనని ఫాలో అయ్యేది ఎక్కువ హిందువులు. హిందూ గుళ్ళోకి వెళ్ళట్లేదు, ప్రసాదం తీసుకోవట్లేదు, అండ్ అక్కడ ఉన్న తప్పులని పాయింట్అవుట్ చేసి వీడియోలో వచ్చి కావాలని చెప్తున్నాడు. లాస్ట్ ఒకే ఒక ఉంది ఆ డోర్ నాగబంధం, అది డోర్ తీస్తే ఏమవుతుంది అంటే ఇంకెక్కువ ఉంటుంది. ఈయన టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మాత్రం ఇలా సండే స్కూల్ బుద్ధి చూపిస్తాడు. అక్కడ ఉంది నాగబంధనం కాదు ఫేక్ అని. చాలా ఉంటుంది. కాకపోతే పుకార్లు శిఖరాలు చేస్తే అది తిత్తే ప్రపంచం అంతమైపోద్ది, అది తిత్తి అయిపోద్దని. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ తెలుసు కదా, అక్కడ నాగబంధనం చేసింది కదా ఒక గది, అది తెరిస్తే ప్రళయం వస్తుంది అన్న ఒక టాక్ ఉంది కదా. దాని గురించి అది ఫేక్, అది రియల్ కాదు అని ఈయన సండే స్కూల్ బుద్ధి చూపిస్తుండు హిందువుల మీద. చర్చికి వెళ్ళినప్పుడేమో అక్కడ హ్యాపీగా ఉంటున్నాడు, ఎలివేషన్ ఇస్తున్నాడు, బట్ టెంపుల్కి వెళ్ళినప్పుడు మాత్రం ఇలా ఫేక్ ఉంటాయి, నిజం కాదు అని సండే స్కూల్ బుద్ధి చూపిస్తున్నాడు వీడు. బాగా మోటివేట్ చేశారు. ఏం కాదు, కాకపోతే వీళ్ళు లాజిక్లు ఉంటాయి, ఆ మ్యాజిక్లు అవి అది తీస్తే కనుక చాలా ఉపయోగం ఉంటుంది. కాకపోతే ఆ సంపద ఈడు మందిర్ని చూపించి ఇలా లాజిక్లు మ్యాజిక్లు ఉంటాయి కదా అని అంటుండు. సండే స్కూల్ ఇదే నేర్పించిందారా నీకు? పిహెచ్డీ చేసావు కదరా, ఒకళ్ళని తక్కువ చేయాలి, దేవుడు రా రే పక్క దేవుడిని తక్కువ చేయాలి, విమర్శించాలి అన్నది తప్పు అని నీకు తెలియదారా? సండే స్కూల్ అంటే మామూలు ఉండదు మరి. సంపద అంతా తీసుకెళ్ళి ప్రజలకు ఉపయోగించాలని అంటే హ్యాపీ. అది ఎవరైనా అంతే కదా, ట్రెజరీ వచ్చి అది దాచే కన్నా ప్రజలకు ఉపయోగిస్తే దేశం ఇంప్రూవ్ అవుతుంది కదా. రే కాశీ తాడులా కనిపించే కట్ల పాములా ఉన్నావు కదరా. హిందూ ఫాలోవర్స్ కావాలని, హిందువుల రీచ్ కావాలని చెప్పి ఐఆమ్ హిందూ అని చెప్పుకుంటూ తిరిగి హిందూ దేవాలయాలనే తక్కువ చేస్తున్నావురా. మెల్లిగా సాఫ్ట్గా బ్రెయిన్ వాష్ చేస్తున్నట్టు ఉంది ఇది. సండే స్కూల్కి వెళ్ళండి అన్నట్టు ఉందిరా నీ కాంటెంట్.
అండ్ ఫైనల్లీ మనకి ఏదైనా దెబ్బ తాగితే మనం అమ్మ అంటాం కదా, కానీ వీడేమంటాడు తెలుసా? అమ్మ బాబో ప్రభువా యేసురాజా. హిందూ ఫాలోవర్స్, సబ్స్క్రైబర్స్, వ్యూస్ కోసం పులి చర్మం కప్పుకున్న నక్క బ్రో వీడు. అండ్ వీడియో అయితే ఇది భయ్యా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. పర్లేదు వీడియోలో మ్యాటర్ ఉంది అని అనిపిస్తే మాత్రం వీడియో లింక్ కాపీ చేసి మీ ఇన్స్టాలో స్టోరీ పెట్టి నన్ను మెన్షన్ చేసి సపోర్ట్ చేయండి. ఏసయ్యా మా ఇంటికి రావా? ఏసయ్యా మా ఇంటికి రావా?